ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్స్ మరికాసేపట్లో జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించనున్నారు అధికారులు. ప్రీలిమ్స్ ద్వారా 92,250 మంది ప్రధాన పరీక్ష రాసేందుకు అర్హత సాధించారు. వివిధ కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారు. కాకినాడ జిల్లా ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గ్రూప్ 2 ఎగ్జామ్ మరికొద్దిసేపట్లోనే జరగబోతోంది. రోస్టర్ పద్ధతిలో ఉన్నటువంటి లోపాలను సరిచేసి పరీక్ష నిర్వహించాలని చెప్పి ఏపీపీఎస్సీ మీద రాష్ట్ర ప్రభుత్వం మీద అభ్యర్థులంతా కూడా 3 రోజుల నుంచి ఆందోళన రేపే ప్రయత్నం చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీపీఎస్సీ మీద అభ్యర్థులు చేస్తున్నటువంటి ఆందోళనను పరిగణలోకి తీసుకుని వాయిదా వేయాలని చెప్పినా కూడా ఏపీపీఎస్సీ ప్రభుత్వ అభ్యర్థులను పట్టించుకోలేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నిక అనేది జరుగుతున్నటువంటి సందర్భంలో గ్రాడ్యుయేట్లకు ఉపయోగకరమైనటువంటి నిర్ణయాన్ని మేము తీసుకొని పరీక్ష నిర్వహిస్తామని చెప్పడంతో మరికొద్ది సేపట్లోనే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్కి అభ్యర్థులు రాయబోతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఆదిత్య కళాశాల వద్ద మనం ఉండడం జరిగింది. అభ్యర్థులంతా కూడా మరి కాసేపట్లో జరగబోయేటువంటి పరీక్ష రాసేందుకు భారీ స్థాయిలో చేరుకుంటూ ఉన్నారు. మనం చూస్తాం దాదాపు 92,250 మంది అభ్యర్థులు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యడం జరిగింది. చాలా కాలం నుంచి గ్యాప్ రావడంతో అభ్యర్థులంతా కూడా ముందస్తుగానే ప్రిపరేషన్ అయ్యి ఈ పరీక్ష రాసేందుకు తమ ప్రతిభను చూపించి ఈ గ్రూప్ 2లో ఉన్నటువంటి 900 పోస్టులు ఖచ్చితంగా తాము సాధించే విధంగా అభ్యర్థులంతా కూడా తమ పరీక్ష ప్రతిభను సాధించేందుకైతే సిద్ధమవుతూ ఉన్నారు. 10 గంటలకల్లా పరీక్ష ప్రారంభమవుతుంది. 12:30 గంటల వరకు కూడా పరీక్ష ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం నుంచి కూడా అంటే ఉదయం పేపర్ 1, అదేవిధంగా మధ్యాహ్నం నుంచి పేపర్ 2 ఉండడం జరుగుతుంది. 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు కూడా పేపర్ 2 ఉండడం జరుగుతుంది. అయితే ఆలస్యం అయితే మాత్రం లోపలికి అలౌ చేయమని చెప్పడంతో అభ్యర్థులంతా కూడా వేగంగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం జరిగింది. 9:30 గంటల లోపే అభ్యర్థులు చేరుకోవడం జరుగుతుంది. 9:45 వరకు మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతిస్తారు. ఆ తర్వాత ఎవరు వచ్చినా కూడా వారిని లోపలికి పంపేది లేదు అని చెప్పి ఏపీపీఎస్సీ అధికారులు ముందస్తుగానే చెప్పడం జరిగింది. కేవలం అభ్యర్థి ఏవైతే బబుల్ చేస్తాడో దానికి కావాల్సినటువంటి పెన్ మాత్రమే పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఎలక్ట్రికల్ పరికరాలు ఏవి కూడా లోపలికి అనుమతించట్లేదు. పరీక్షా కేంద్రాల వద్ద అయితే 144 సెక్షన్ అనుమతిస్తున్నారు. ఈ పరీక్షా కేంద్రం వద్ద చుట్టుపక్కల 100 మీటర్ల ప్రాంతంలో ఎక్కడా కూడా అభ్యర్థి అంటే నలుగురు గుమ్ముకోవడం కానీ పరీక్షకు ఇబ్బంది కలిగించేటువంటి వాతావరణం చేపడితే మాత్రం ఖచ్చితంగా 144 సెక్షన్ ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఈ అభ్యర్థులు 92,250 మంది కూడా హాజరయ్యి పరీక్ష రాయబోతూ ఉన్నారు. ఇదే క్రమంలో ఏపీపీఎస్సీ పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా పరీక్షా కేంద్రాల వద్ద అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ మెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రాసేందుకైతే అభ్యర్థులు ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు. కాసేపట్లోనే పరీక్ష అయితే ప్రారంభం కాబోతోంది. ఎవరైనా తిరుమలతో గణేష్ ఐ న్యూస్ కాకినాడ జిల్లా నుంచి.